శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. 2024వ సంవత్సరం జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి సంచారం వల్ల ఏ రాశుల వారికి లబ్ధి చేకూరిపోతుంది అంశాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ 2024 సంవత్సరం ఈ జనవరి మాసం ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసే ముందు అసలు గ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయో తెలియజేస్తారా? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. జనవరి నెల నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఎక్కడున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా రవి మకర రాశిలో ఉంటారు, అలాగే కుజుడు వచ్చి మనకి ధనుసు రాశిలో ఉంటారు, రాహు యథావిధిగా మనకి మీన రాశిలో ఉన్నారు, అలాగే గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు, శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు, అలాగే బుధుడు మనకి ధనుసు రాశిలో ఉన్నారు, కేతు మనకి కన్యా రాశిలో ఉన్నారు, ఇంకా శుక్రుడు వచ్చేసి మనకి వృశ్చిక రాశిలో ఉన్నారు. గురుగారు, ఈ 2024 సంవత్సరం మొదటి మాసం మనం జనవరి మాసంలో మరి మకర రాశి వారికి ఏ రకంగా ఉండిపోతుంది? సో వీళ్ళు ఎటువంటి పరిహారాలను కానీ పూజలు కానీ చేసుకోవాలి, ఎంత జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది? తప్పకుండా అండి. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదం, ఈ సమూహం అంతా మనకి మకర రాశిలోకి వస్తుంది. మకర రాశి వారికి ఇప్పుడు ఆఖరిగా ఏలినాటి శని నడుస్తుందండి. సో ఇంకా 1.5 yearతో వెళ్ళిపోతుంది. సో వెళ్ళిపోతూ తప్పకుండా మేలు చేస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 6 ఏళ్ల నుంచి కొంత అంటే మామూలుగా ఏలినాటి శని ఎలా చూసుకోవాలంటే ఫస్ట్ 2.5 ఏళ్ళు హెల్ప్ చేస్తే కనుక మిగతా 5 ఏళ్ళు చేయదు, ఫస్ట్ 2.5 ఏళ్ళు చేయకపోతే కనుక మధ్యలో చేస్తే కనుక లాస్ట్ 2.5 ఏళ్ళు చేయదు, ఫస్ట్ 2.5, 5 ఏళ్ళు చేయకపోతే లాస్ట్ 2.5 ఏళ్ళు చేస్తుంది. సో మనం అదే చూసుకోవాలి. సో ఎవరి రాశి ప్రకారం వాళ్ళకి ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి, కానీ లాస్ట్ వెళ్ళిపోతూ మటుకు ఖచ్చితంగా మేలు చేస్తుంది. ఎందుకంటే ఇబ్బందులన్నీ ముందే ఉంటాయి. ఎందుకంటే సాధారణంగా కరోనా సమయంలో తీసుకోండి అప్పుడంతా కూడా మకర రాశి వారు చాలా ఇదయ్యారు అన్నమాట. ఎందుకంటే అది అప్పుడు స్టార్ట్ అయినప్పుడు మకర రాశికి ధనుసు రాశి నుంచే స్టార్ట్ అయింది, కొంచెం స్టార్ట్, కానీ మకర రాశిలోకి ఎంటర్ అయింది. 2020 జనవరి నుంచి మకర రాశిలోకి శని ఎంటర్ అయ్యాడండి. సో 2020 మార్చి నుంచి మనకి కరోనా స్టార్ట్ అయింది అన్నమాట. సో బాగా ఫుల్గా ఎక్కువగా ఇంపాక్ట్ ఉన్నది మటుకు మకర రాశి మీదే పడింది. కానీ ఎటు వచ్చి మకర రాశి అధిపతి శని అయ్యాడు కాబట్టి, స్వస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయుష్ అనేది ఎక్కువగా తీసుకుపోలేదు, కానీ అనారోగ్యం చాలామందికి చేసింది. అంటే మొత్తం వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే కనుక మనకి ఆయుష్ అనేది మటుకు అంటే ఎక్కువ మంది చనిపోవడం అనేది మటుకు ఇండియాలో తక్కువగా ఉంది. సో మకర రాశిలో ఉండిపోవడం వల్ల ఇంకే రాశిలో ఉన్నా కూడా చాలా ఇబ్బంది ఉండేది. సో మకర రాశి వాళ్ళకి పాపం అప్పుడు స్టార్ట్ అయింది. సో ఇప్పుడు లాస్ట్ ఫేజ్కి వచ్చింది, ఇంకా ఏనార్థం ఉంది. సో ఈ ఏనార్థంలో తప్పకుండా వాళ్ళకి వెళ్ళిపోతే మేలే చేస్తుంది. కానీ ఏంటంటే చాలా గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఏలాంటి శని అంటే. ఎందుకంటే అన్ని రాశులు వేరు, మకర కుంభ రాశులు వేరు. ఎందుకంటే శని శిక్షిస్తాడు, శనికి ఇంకా పక్షపాతం ఏమి ఉండదండి. నీతిగా ఉన్నాడా, నిజాయితీగా ఉన్నాడా, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాడా, మంచితనంగా ఉన్నాడా, దైవారాధన చేస్తున్నాడా, హెల్పింగ్ చేస్తున్నాడా, అవే చూస్తాడు తప్ప ఇంకా మిగతావి ఏం చూడు. అవి ఉన్నాయి, కరెక్ట్గా ఉన్నాయంటే వాడిని ఉంచడం, లేదంటే వాడి బెండు తీయడం, లేదంటే వాడికి అనారోగ్యమో, ఫైనాన్షియల్గా ప్రాబ్లం, లేకపోతే వాడి మీద అపవాదు వేయడం, ఏవోటి ఇలాంటివన్నీ చేస్తాడు. మామూలుగా ఉన్న వ్యక్తిని హయ్యెస్ట్ సీఎం పోస్ట్లోనూ కూర్చోబెట్టగలడు, హయ్యెస్ట్ పోస్ట్లో ఉన్నవాడిని చిన్న దానికి కూడా తెచ్చేయగలడు, ఒక్క శనే చేయగలడు అన్నమాట. కాబట్టి అందుకే చూడండి, జాతకరీత్యా కూడా లగ్నం నుంచి దశమ స్థానంలో శని ఉంటే కనుక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి లైఫ్లో. అంటే అప్ అయినా ఉంటుంది, లేకపోతే డౌన్ అయినా ఉంటుందని అంటారు అన్నమాట. కాబట్టి అలా మకర రాశి వారు కూడా ఆఖరి స్టేజ్ వచ్చింది కాబట్టి ఇటు పైన మేలే చేస్తారని అనుకోవాలి. ఒకటి ఏంటంటే ఏలినాటి శనిలో చుట్టాలు, బంధువులు, స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిజస్వరూపం మనకి బయటపడుతుందండి. సో అందరూ ఎక్కువగా బాధపడుతుంటారు, ఏలినాటి శని మూలాన్ని బాగాలేదు, ఏలినాటి శని వస్తుందని. ఆ బాధ ఏం లేదండి, మన అయిన వాళ్ళు, చుట్టాలు, బంధువులు, స్నేహితులు మనల్ని మోసం చేయడం, ఆర్థికంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి, ఏదైనా ఎమోషనల్స్ కానివ్వండి, సీక్రెట్స్ కానివ్వండి, ఏమైనా కూడా ఇవన్నీ కూడా రివీల్ అయిపోవడం, వేరే వాళ్ళకి చెప్పడం, ఏవో జరిగిపోవడం, అనడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. వాళ్ళు ఎవరైతే అన్నారో, ఎవరైతే ఏం చేశారో అవి మనకి బయటపడతాయండి. అప్పుడు మనకు కొంచెం బాధ కలుగుతుందన్నమాట. సో ఇవన్నీ మనం చూడాల్సి వస్తుంది. అందుకే కాయిన్కి ఒక వెంపు అది, కాయిన్కి 2 వెంపు కూడా ఆధ్యాత్మిక చింతన పెరగడం, దైవభక్తి పెరగడం, ఇలా జ్యోతిష్యం కానీ ఇవన్నీ కూడా అన్వయించుకోవడం, ఇవన్నీ కూడా పెరుగుతాయి అన్నమాట ఏలినాటి శని వస్తున్నప్పుడు. కాబట్టి రెండో కాయిన్ వెంపు చూసినప్పుడు ఇవన్నీ కూడా చూస్తాం కాబట్టి అప్పుడు 2 బ్యాలెన్స్ అవుతాయి. అందుకే ఒక కాయిన్ చూసి ఇంకో కాయిన్ ఆధ్యాత్మికంగా లేకపోయినా, దైవం గురించి తెలుసుకోకపోయినా, జీవితం అంటే ఇది అనేది తెలుసుకోలేదనుకోండి, చాలా బాధపడి మదనపడి అనారోగ్య పాలవుతారు.
కాబట్టి దేవుడు రెండు కూడా బ్యాలెన్స్ చేయడం కోసం ఇటు ఆధ్యాత్మిక చింతన పెంచుతాడు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మిశ్రమంగా ఉందని అనుకోకండి. అతి త్వరలో మటు చాలా మంచి సమయం మకర రాశి వారికి వస్తుంది. నాది కూడా మకర రాశే. సో నాది ఉత్తరాషాఢ నక్షత్రం 2వ పాదం. కాబట్టి ఖచ్చితంగా మంచి రోజులు అనేవి అతి త్వరలో ఉన్నాయి. సో మీరు మటుకు పట్టుదలగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, దైవాన్ని నమ్ముకోవాలి. తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే మనం ఎక్కడికైనా సక్సెస్ అవ్వగలుగుతాం. బట్ ఖచ్చితంగా అతి మంచి రోజులు మటుకు అతి త్వరగానే ఉంది. ఎందుకంటే గురుబలం ఏ రకంగా ఉంది? మీరు గురుబలం అన్నారు, నేను కరెక్ట్ గురుబలం అని ఒకటేసారి వచ్చిందండి. గురుబలం అనేది కూడా ఇంకా 3 నెలలే ఉంది. మనకి ఎప్పుడైతే గురువు వృషభ రాశిలోకి వస్తాడో మకర రాశి వారికి పంచమ స్థానం అవుతుంది. పంచమ స్థానం అంటే కనుక మనకి సంతాన స్థానం. అలాగే వివాహానికి జరగడానికి కూడా దైవబలం 5th హౌస్ అవుతుంది. మనకి వాహనం కొనడానికి, గోల్డ్ కొనడానికి, శుభకార్యాలు జరగడానికి, మంచి ఉద్యోగం రావడానికి ఇవన్నిటి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి 3 నెలలకు వచ్చారండి మకర రాశి వారు. ఖచ్చితంగా 3 నెలల తర్వాత చాలా బాగుంటుంది, అన్ని విధాలు కూడా బాగుంటుందని చెప్పుకోవాలి. సో ఏలినాటి శని వెళ్ళిపోతూ మాట ఖచ్చితంగా మేలు చేసే వెళ్తాడని చెప్పుకోవాలి. మరి అదే రకంగా గృహయోగం వీళ్ళకి ఎంతవరకు ఉంది? గృహయోగం అన్నారు, అది గృహయోగం అంటే ఏప్రిల్ లోపల. ఎందుకంటే 12 సంవత్సరాల్లో 2 సంవత్సరాల మటుకు గృహయోగం ఉంటుందండి. ఒకటి మన రాశి నుంచి భాగ్యస్థానంలో కానీ, ఒకటి మన రాశి నుంచి చతుర్థ స్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు. ప్రస్తుతం మకర రాశి వారికి గురువు చతుర్థ స్థానంలో ఉన్నాడు, ఏప్రిల్ దాకా ఉంటాడు. సో కాబట్టి ఖచ్చితంగా స్థలం కానీ, ఇల్లు కానీ, పొలం కానీ కొనేందుకు అవకాశం ఉంది. కానీ మానవ ప్రయత్నం మనం చేయాలి. ఇది కూడా ఊరికే అయిపోదండి. మానవ ప్రయత్నం ఖచ్చితంగా 99% ఉంటే మిగతా 1% దైవానుగ్రహం అనుకోవచ్చు, లేకపోతే అదృష్టం అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో కష్టపడింది మటుకు ఫ్రీగా రాదు. అది అతి తక్కువ మందికి వస్తుంది. అది కూడా పర్సంటేజ్ చాలా తక్కువ, వచ్చినా కూడా పోవచ్చు కూడా. కష్టపడింది మటుకు ఎక్కడికి వెళ్ళదు. ఖచ్చితంగా మీరు కష్టపడితే మటుకు ఖచ్చితంగా ఏప్రిల్లో గృహయోగం గ్యారంటీ వచ్చేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. రాహుకేతువుల స్థానాలు ఎలా ఉన్నాయి? రాహుకేతుల స్థానం చాలా బాగుంది. ఎందుకంటే తృతీయ స్థానం మనం చెప్పుకున్నాం ఇందాక కూడా. శని కానీ, రాహు కానీ, కేతు కానీ ఉంటే అది చాలా మేలు చేస్తాడు. సో తృతీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి, భాగ్యస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి అవి రెండు మటు చాలా బాగున్నాయండి. ఏలాంటి శని ఎఫెక్ట్ ఉన్నా కూడా శని మాత్రమే బాగాలేదు. గురువు చతుర్థంలో ఉన్నా కూడా పర్వాలేదు. అంటే చతుర్థ స్థానం విద్యాస్థానం, గృహస్థానం, వాహన స్థానం, తల్లి స్థానం. సో విద్యార్థులకు అల్టిమేట్ విద్యాస్థానంలోనే గురువు ఉన్నాడు కాబట్టి. అలాగే తల్లి స్థానంలో ఉన్నాడు కాబట్టి తల్లికి ఏ ఇబ్బంది రాదు, తల్లిని చాలా బాగా చూసుకుంటారు. వాహన స్థానం కూడా అదైంది కాబట్టి వాహనం కొనేందుకు అవకాశం ఉంది. మనకి గృహయోగానికి కూడా చతుర్థ స్థానం కాబట్టి గృహయోగానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 4 స్థానాలకి మనకి బాగున్నట్టే. ఒక శనే బాలేడు, కానీ లాస్ట్ వెళ్ళిపోతూ మేలు చేయాలి. సో ఇప్పటివరకు చేసిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వెళ్ళిపోతాయనే చెప్పుకోవాలి మనం ఖచ్చితంగా. మరి ఆ శని అనుగ్రహం కోసం ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి, దైవారాధన చేసుకోవాలి? తప్పకుండా మటుకు ప్రతి శనివారం మనకి ఏలినాటి శని వెళ్ళిపోయేదాకా ప్రతి శనివారం ఉపవాసం ఉండాలండి. అలాగే వీలైతే ఒకసారి శనివారం రోజు రక్తదానం చేయాలి. అలాగే ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధించాలి. శనికి సంబంధించినటువంటి పూజలు అలాగే శనికి సంబంధించి ముఖ్యంగా అంటే ఏలినాటి శనికి మెయిన్గా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 100 గ్రాములు దానం ఇవ్వడండి. అలాగే ఆంజనేయ స్వామి ప్రతిరోజు అష్టోత్తరం చదువుకోవడం, అలాగే వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదువుకోవడం, ఆయన గుడికి బుధవారం లేదా శనివారంలో 41 ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి గుడికి మంగళవారం లేదా శనివారం వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేసుకోవడం, అలాగే వడమాల సమర్పించడం, సింధూర పూజ చేయించుకోవడం, తమలపాకులు పూజ చేయించుకోవడం, ఇవన్నీ చేస్తే కనుక మంచి ధైర్యాన్ని ఇస్తాడు. ఎందుకంటే ఆంజనేయ స్వామిని కానీ వెంకటేశ్వర స్వామి కానీ పట్టుకుంటే ఏలినాటి శని ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ మీద దృష్టి ఎక్కువగా పడదు. కాబట్టి ఇవి చేసుకుంటే సరిపోతుందండి. గురుగారు, మకర రాశి వారికి ఈ జనవరి మాసం ఏ రకంగా ఉండబోతుందో తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, సంతానం, వివాహం, విదేశీయానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, వ్యాపారం వీటన్నిటి కొరకు గురువుగారికి అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురువుగారి అపాయింట్మెంట్ పొందొచ్చు.